కొంచెం టక్కన తీసినాడు సక్క వేసుకోవాలి మరి నువ్వా బా హాయ్ చెప్పా హాయ్ చెప్తున్నా హాయ్ చెప్తున్నా నడుచుకోమే దారి ఇదేనా మెట్లు దారి లేదా తెలియాలి కదా యాడ బిర్యానీ ఉంది యాడ కాజు ఉంది హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను మీ ఉమాదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటున్నారా? సంవత్సరంగా వాయిదా వేస్తూ వస్తున్నామండి. ఈ రోజు కుదిరింది. అనుకోకుండా ప్రయాణం అయిపోయామండి. ఎక్కడికో కాదండి, అన్నవరం వెళ్తున్నామండి. సత్యనారాయణ స్వామి వ్రతం చేపించుకుందామనేసి. ఉన్నట్టుండి మార్నింగ్ అనుకున్నాము, నైట్ బయలుదేరేసాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి జరిగింది, దర్శనం ఎలా అయ్యింది, అక్కడ కొన్ని ఇబ్బందులు ఎలా పడ్డామనేది ఈ వీడియోలో అనేది నేను పూర్తిగా చెప్తానండి. స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నైట్ బయలుదేరినాం కాబట్టి చాలా వరకు మంచి మంచి వ్యూలు అనేది తీయలేకపోయినామండి. ఇంకా రోడ్ అయితే చూడండి చాలా ప్రశాంతంగా ఉందండి. ట్రాఫిక్ అనేది లేకుండా నైట్ పూట అయితే ఇబ్బంది లేకుండా జర్నీ చేయొచ్చు. కాళహస్తికి వచ్చామో లేదో ఇంకా వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. తిరుపతిలో కూడా మంచి వర్షం పడిందంట. మేము లేము కదా, వేరే వాళ్ళు చెప్పారండి. చాలాసేపు పడింది తిరుపతిలో కూడా వర్షము. కాళహస్తిలో చూడండి, ఇక్కడ మేము కొద్ది దూరం వెళ్ళామో లేదో కాళహస్తికి మంచి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. కారు కూడా కనపడినంత వర్షం అనేది పడిందండి. ఫుల్ వర్షం పడింది. ఒక అర్ధ గంట ఏం పడిందండి. చాలా వర్షం అనేది పడింది. చూడండి, వెళ్ళంగా చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దగా వర్షం అనేది స్టార్ట్ అయిపోయిందండి. వెళ్ళడానికి కూడా కారు ఇబ్బంది పడింది. కానీ ఇలా వెళ్తూ ఉంటే వర్షంలో చాలా బాగుందండి చూడడానికి. కానీ ఒక్కొక్కసారి మంచిది కాదండి వర్షంలో కూడా ప్రయాణం అనేది. వర్షం పడినప్పుడు కొద్దిగా సైడ్ పెట్టేసి తర్వాత అయితే వెళ్ళేది మంచిది అనిపిస్తుంది నాకైతే. కానీ చూడటానికి మాత్రం చాలా బాగుంది. చూడండి, వ్యూ మాత్రము వర్షం మాత్రం ఫుల్గా వాయించింది. నైట్ పూట కాబట్టి కాళహస్తి దాటినాక కూడా చాలాసేపు పడిందండి. ఏ ఊరు దాకా పడింది అనేది తెలియదు. కానీ చాలాసేపు, ఒక అర్ధ గంట పైనే పడిందండి వర్షం మాత్రము. ఇంకా తర్వాత అయితే వర్షం అనేది ఆగిపోయింది. ఇంకా మా వాళ్ళు సాంగ్స్ వెంట ఎంజాయ్ చేస్తూ మాత్రము కార్ అయితే నడిపారు. ఇంకా మనమా కార్లన్నా బస్సు స్మెల్స్ అన్నా అవదండి, వామిటింగ్స్ అవుతాయి. ఇంకా అందుకని ప్రశాంతంగా రాలేకపోయినాను. నాకు కార్ అంటేనే అవదండి, వామిటింగ్స్ అవుతాయి. కొద్దిగా హెడేక్ ఎక్కువ అవుతుంది. ఇంకా కొద్దిగా పొంగ అనేది కొద్దిగా కార్ అనేది అలవాటు అయ్యిందండి. కొంచెము హెడేక్ అనేది తగ్గింది. ఇంకా కొద్దిగా మార్నింగ్ అవుతుంది చూడండి. కొద్దిగా వ్యూ అనేది ఏ ఊరు అనేది వీడియో అనేది తీద్దాం అనుకుంటే లైట్ ఫోకసింగ్కి సరిగ్గా అనేది ఊర్లు కనిపించలేదు. ఇంకా ఇదేదో నాకు ఊరు తెలియదు కానీ దగ్గరికి విజయవాడ దగ్గర అనుకుంటానండి. ఇక్కడ చూడండి, మంచుతో అట్లే కమ్మేసి ఉందండి. అసలు సరిగ్గా కనిపించలేదండి. ఎదురుగా వచ్చే బండ్లు కూడా సరిగ్గా కనిపించలేదు. దగ్గరకు వచ్చేంత వరకు అయినా కూడా బండ్లు అనేది సరిగ్గా కనిపించలేదండి. దూరం నుంచి వచ్చే బండ్లు అయితే సరిగ్గానే కనిపించలేదు. చూడండి, అట్లే మంచు నిండిపోయి సరిగ్గా అనేది రోడ్డు కూడా సరిగ్గా కనిపించకుండా మంచు అట్లా నిండిపోయిందో చూడండి. చూసినంత దూరం మంచుతో నిండిపోయి సరిగ్గా ఆ కొండలు కూడా సరిగ్గా కనిపించడం లేదు. చూడండి, వీళ్ళకి ఇప్పుడే ఎలా ఉంటే డిసెంబర్ జనవరిలో మనకు కూడా తిరుపతి సైడ్ ఎక్కువ మంచు అనేది నిండుతుందండి. అలాంటప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా అండి. కానీ చూడటానికి బాగానే ఉంది కానీ బండ్లు వెళ్ళడానికి చాలా ఇబ్బంది అండి. చాలా జాగ్రత్తగా బండ్లు అనేది నడపాలి. ఇకపోతే ఇంకా విజయవాడ దగ్గరకు వచ్చేసామండి. ఇక్కడ విజయవాడ దగ్గర నది వస్తుంది కదా అండి. ఈ నది పేరు ఏదో మర్చిపోయాను. చూడండి, తెల్లవారుతుండగానే ఆ వీడియో అనేది తీసానండి. సరిగ్గా అనేది కనిపించలేదు. ఇక్కడ కూడా మంచు నిండిపోయింది చూడండి. వాటర్ అనేది సరిగ్గా కనిపించలేదు కదా. ఇటు సైడ్ మా బాబు కూర్చున్నాడు. మా బాబు దగ్గర ఇచ్చాను వీడియో తీయమని.
ఆ అబ్బాయి తీసినంత వరకు తీసాడండి. ఇక్కడ దిగి వీడియోలు తీసుకునేదానికి కాదంట అండి. అందుకే వెళ్తూ అనేది వీడియో అనేది తీసాడు ఆ అబ్బాయి. మనకి వెహికల్స్ వెళ్ళే రోడ్డు కన్నా మనకి ట్రైన్‌లో వెళ్తే చాలా బాగా కనిపిస్తుందండి. ఈ నది అనేది మనకి ఈజీగా అప్పుడైతే వీడియో తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి వాటర్ అనేది దానిపైన బ్రిడ్జ్ అనేది ఉంటుందండి. ఆ బ్రిడ్జ్ పైనే కదా వెళ్తాము. మేమైతే ఒక్కసారేమో వెళ్ళామండి ట్రైన్‌లో. నాకు ట్రైన్ జర్నీ అయితే చాలా ఇష్టమండి. కానీ మా వాళ్ళు ట్రైన్‌కి వచ్చేదానికి ఏడుస్తారండి. ఇబ్బంది పడాల్సొస్తుందనేసి. నాకైతే ట్రైన్ జర్నీ అయితే చాలా ఇష్టము. మొత్తానికైతే ఇంకా అన్నవరం దగ్గరికైతే చేరుకునేసాము. ఇంకిక్కడ మనకి సత్యనారాయణ స్వామి గుడి దగ్గరికి వెళ్ళే కొందికి మనకి రూమ్స్ అనేది రేట్లు పెరుగుతూ ఉంటాయండి. కానీ స్వామివారి దగ్గర అనేది రూములనేది అంతగా బాలేదండి. కొంచెము ఒక 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్ల దూరంగానే తీసుకోండి. ఎందుకంటే రూమ్స్ అనేది అంతగా మనకి బాలేదండి. మేమైతే కొంచెం దూరంగానే తీసుకున్నాము. ఒక 2, 3 దగ్గరల వెరిఫికేషన్ చేసాము. రూమ్స్ అనేది మాకు నచ్చలేదండి. రేట్ కూడా చాలా ఎక్కువగా చెప్పారు. ఫస్ట్ ఇక్కడ ఈ హోటలే అడిగామండి. దీంట్లోనే మళ్ళీ 2, 3 రూమ్స్ అడిగిన తర్వాత మళ్ళీ దీంట్లోకే వచ్చామండి. ఇదైతే మాకు చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ చూడండి, పేరు కూడా చూపిస్తున్నాను చూడండి. ఎవరైనా బయట వాళ్ళు వచ్చినారైతే ఇది కనుక్కొని కూడా వెళ్ళొచ్చు. ఈ రూమ్ అయితే చాలా బాగుందండి. మాకైతే చాలా బాగా నచ్చింది. మా వాడు ఏసీ రూమ్ బుక్ చేశాడండి. 2000 తీసుకున్నారు ఒక రోజుకి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అన్నవరం ఎంటర్ అవుతానే ఈ రూమే చూసామండి. ఇంకా ఏమన్నా తక్కువ ఏమన్నా రూమ్స్ దొరుకుతాయేమో అని ఇంకొంచెం గుడి దగ్గరికైతే వెళ్ళామండి. రూమ్స్ అయితే చెత్తగా ఉన్నాయి కానీ మాకైతే నచ్చలేదు. రేట్ మాత్రం ఎక్కువ చెప్పారండి. 2,500, 3,000, 3,500. ఏసీ రూమ్‌లో అయితే 3,500 అలా చెప్పారండి. ఇంకా ఇదంతా అయ్యే పని కాదని మళ్ళీ మనం ఫస్ట్ చూసిన రూమ్ దగ్గరికే వచ్చి వాళ్ళతోనే ఏసీ రూమ్ 2,500, నాన్ ఏసీ అయితే 2,000 చెప్పారండి. మేము ఏసీ కావాలని చెప్పి ఆ 2,000కి మాట్లాడుకొనైతే మేమైతే ఈ రూమే సెలెక్ట్ చేసుకొని ఈ రూమ్‌కి వచ్చేసామండి. వర్షం చూడండి, రూమ్‌కి ఎంటర్ అయినామో లేదో ఎట్లా వర్షం పడుతుందో మళ్ళీ. ఈ వర్షం కూడా ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలేమో పడిందండి. ఈ వర్షం ఆగేలోపు మేము కూడా రెడీ అయిపోయాము. ఈ వర్షానికి దానికి గీజర్ ఇచ్చారండి. వేడివేడిగా వాటర్ అనేది వస్తూ ఉంటే అందరం అనేది స్నానాలు చేసి రెడీ అనేది అయిపోయామండి. మా వాళ్ళు చూడండి, హాయ్ చెప్పమంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో మా చిన్న అబ్బాయి. బనీన్లో ఉంటే వీడియో తీసేస్తున్నామని అరుస్తున్నాడు. మరి నువ్వా హాయ్ చెప్పా, బాయ్ చెప్తున్నావు, హాయ్ చెప్తున్నావు. ఇంకందరం రెడీ అయితే బయటకు వచ్చేసామండి రూమ్లో నుంచి. ఇక్కడ రూమ్ బయట చాలా బాగుంది చూడటానికి. అందుకనేసి ఒక 2, 3 ఫొటోస్ అయితే దిగాము ఇక్కడ. ఇంకా తర్వాత అయితే అందరం కిందకి దిగేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి. ఈ గుడి చూడటానికి మన తిరుమల టర్నింగ్స్ వస్తాయి కదా అండి, ఆ విధంగా ఉందండి టర్నింగ్స్. ఈ టర్నింగ్స్ అన్న నాకు చాలా భయం అండి, వామిటింగ్స్ అవుతాయి. మన తిరుమల లాగానే ఉంది కానీ అంత దూరం లేదు. ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుందేమో అండి పైకి వెళ్ళడానికి. మళ్ళీ రిటర్న్లో వచ్చేదానికి వేరే రూట్ ఉంది. ఇక్కడ మేము చేసిన పొరపాటు ఏంటంటే మా వాళ్ళు ప్యాంట్ షర్ట్స్ వేసుకొచ్చారండి పిల్లోళ్ళు. మా ఆయన అయితే పంచి సొక్కాయి అనేది వేసుకున్నాడు. కానీ ఇక్కడ వ్రతం చేసుకోవాలంటే కంపల్సరీగా పంచి సొక్కాయి, దాని మీద కండువా అనేది కంపల్సరీ వేసుకోవాలంట అండి. లేకపోతే వ్రతం చేసుకోనివ్వరంట. ఇంకా సరేలే మళ్ళీ కిందకి ఏడ వెళ్ళేదనేసి అక్కడ షాప్లో అడిగితే ఒక పంచి పైన వేసుకునే కండువాని 350, 400 చెప్తున్నారండి. మరీ ఎక్కువ కదా అండి. మాకైతే చాలా ఎక్కువ అనిపించింది. ఇంక అక్కడ తీసుకోకుండా ఇంక మా పిల్లోళ్ళు అయితే కిందకు వచ్చేసి కింద అయితే తీసుకున్నారండి. కింద కొంచెం పర్వాలేదు రేట్ అనేది. ఒక కండువా, ఒక పంచి అనేది 250 అనేది తీసుకున్నారంట అండి. ఇంక తీసుకొని అయితే పైకి వచ్చేసారండి. ఇక్కడ అన్ని భయంకరంగా రేట్లు ఉన్నాయండి కొండపైన. టీ కూడా 20 రూపాయలు చెప్తున్నారండి. మొత్తం నీళ్ళే ఆ టీ కూడా. మేమైతే తాగలేదండి, నచ్చలేదు, అట్లా పడేసేసాము. 5 రూపాయల బిస్కెట్ 10 రూపాయలు చెప్తున్నారండి. మరీ మోసం అనిపించేది మాకైతే. చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు లేదా బీపీ షుగర్ ఉన్నవాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి తింటూ ఉండాలండి. మీరు ఏం చేస్తారంటే కిందనే అన్నీ మీరు సేఫ్టీగా అన్నీ తెచ్చుకోండి కొండపైకి. కొండపైన మాత్రం మనం ఏమీ కొనుక్కోలేమండి. నాకైతే అలానే అనిపించింది. ఇంకా మా వాళ్ళు అయితే వెళ్ళి ఇంకా పంచి కండువాలు అయితే తెచ్చుకునేసారండి. ఇంక ఇక్కడ మనకి
తెలియని వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి. కంపల్సరీగా మగవాళ్ళు అయితే పంచి కండువ అనేది కంపల్సరీ అండి. లేడీస్కి శారీ అయితే శారీ, లేదంటే డ్రెస్ అయితే డ్రెస్ వేసుకోవచ్చండి. కానీ కంపల్సరీగా డ్రెస్కి చున్నీ అనేది కంపల్సరీ అండి. లేదంటే మళ్ళీ రిటర్న్ పంపించి వేరేటి వేసుకోరమ్మంటారు. వీడియో అనేది లాంగ్ అయిపోతుందని నేను 2 పార్ట్‌లుగా డివైడ్ చేశానండి. ఈ వీడియో మొత్తం మనకి గుడి దగ్గరికి వచ్చేంత వరకే అండి. సెకండ్ పార్ట్‌లో మనకి వ్రతం ఎలా చేశాము, దర్శనం ఎలా అయింది, ఏంటి, వ్రతానికి టికెట్ ఎంత తీసుకున్నాం మేము, ఎంతెంతలో టికెట్లున్నాయనేది నేను సెకండ్ పార్ట్‌లో చెప్తానండి. వీడియో మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సెకండ్ పార్ట్‌లో కలుద్దాం మళ్ళీ. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.